ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి కేటీఆర్ షిరోదికి వెళ్ళిన పత్తి రూపాయలు, బావదికి బావమారిది ఒకటి పొంగ తప్పేం లేదు. 10 సంవత్సరాలకి వెళ్ళి పత్తి రైతులకు ఏం మంచి చేసినో చెప్పమానండి. ఫస్ట్ 10 సంవత్సరాల రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని వాళ్ళే వేయలేదు కదా, వాళ్ళే రాజులు కదా, వాళ్ళే మంత్రులు కదా. వరి రైతులకు కానీ, ముఖ్యంగా పత్తి రైతులకు కానీ, పత్తి రైతులకు సంబంధించిన విషయంలో వాళ్ళు 10 సంవత్సరాలకి వెళ్ళి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఏమైనా మంచి చేసి పత్తి రైతులు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పత్తి రైతులు ఈ విధంగా ఆదుకున్నాం, ఈ విధంగా వరి రైతులు ఆదుకున్నాం, ఈ విధంగా రైతుకు అండగా ఉన్నాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతులు వడ్ల కొనుగోలు కూడా పోతే కటింగ్ లేకుండా వడ్ల అమ్మిపించినాం అని చెప్పి మాట్లాడితే సంతోషం ఉంటుంది ఎవరికైనా. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కర్రవాడ్చి వాత పెట్టిండు. ప్రజలు డైవర్ట్ కావాలి, డైవర్షన్ రాజకీయాలు అనేది వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా ప్రభుత్వం కానీ 100% రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటుంది. పత్తి రైతులకు కూడా రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా, మీరు ఎవరిని ఆందోళన పడద్దు. ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా మీకు అండగా ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా కూడా అతి త్వరలో వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా, మన తుమ్మల గారు కూడా మాట్లాడడం కూడా జరిగింది. పత్తి రైతుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, అతి త్వరలో నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని చెప్పి మా పత్తి రైతులకు మనవి చేసుకుంటూ, ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేటువంటి ఒక నాయకుడేమో ఫామ్ హౌస్ పరిమితమైంది, బావబామది వాడి ఊరిని వాడి చెప్తాను. ఏదైనా ప్రజలు గమనిస్తాను. పత్తి రైతులకు మేము ప్రభుత్వం అండగా ఉంటుంది. పత్తి రైతులు ఎవరు కూడా ఆందోళన పడడానికి మరొకసారి పత్తి రైతులకు మనవి చేస్తున్నా. మేము ఈ యొక్క 2 సంవత్సరాల పట్ల రైతులకు అండగా ఉన్నాం. విధంగా రైతు రుణమాఫీ చేసినాం 2 లక్షల లోపు. అదేవిధంగా రైతు భరోసా కింద అన్ని విధాలు ఆదుకున్నాము. రైతులకు గిట్టుబాటు ధర అయ్యే విధంగా పంట పండిస్తే వడ్ల కొనుగోలు కూడా ఇబ్బంది జరగకుండా కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం మిల్లర్లను కట్టడి చేసుకుంటా జిల్లా కలెక్టర్ గారికి బాధ్యతలపై చెప్పి, అధికారులకు బాధ్యతలపై చెప్పి రైతులకు అండగా ఉన్నది. పత్తి రైతుల విషయాన్ని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టుకుని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు ఈ పత్తికి సంబంధించిన విషయంలో వాళ్ళు కూడా వారి బాధ్యత నిర్వర్తించాలి. అది నిర్వర్తించకుండా మేమేదో తప్పు చేసిన విధంగా ఇద్దరు జోడి గుర్రాలు లెక్క ఇది బావబామర్ది ఇద్దరు వచ్చి నోటికి ఎంత వస్తంత మాట్లాడితే మొన్ననే కర్రవాల్చి వాద పెట్టిండు. ప్రజలు అన్ని గమనిస్తాను. తప్పకుండా మేము రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి మరొకసారి మా రైతన్నలకు, మన పత్తి రైతులు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం.